నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మైక్రోన్యూట్రిషన్స్ గురించి. పేరు గట్టిగా ప్రశాంత్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మైక్రోన్యూట్రిషన్స్. ఒక మొక్క కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ విధంగా దానికి దోహదపడతాయి, వాటి ప్రక్రియ ఎలా జరుగుతుంది, వాటి గురించి మనం తెలుసుకుందాం. మనం మనిషికైతే ఏ విధంగా అయితే 18 రకాల పోషకాలు అవసరమో మొక్కకు కూడా అలాగే 18 రకాల న్యూట్రిషన్స్ కంపల్సరీ అవసరం. అందులో మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి. సో చూద్దాం వాటి గురించి అవి ఎలా పనిచేస్తాయి. మైక్రోన్యూట్రిషన్స్ ఖచ్చితంగా ఒక మొక్క పెరుగుదలకు సహకరిస్తాయి. అవి చలి తీవ్రత తట్టుకోవడానికి కూడా తోడ్పడుతుంది. కిరణజన్య సంయోగానికి సహకరిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయి. మొక్కల్లో వేరు వ్యవస్థ అధికంగా పెరగడానికి సహకరిస్తాయి. నీటి యాజమాన్యం, నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. సూక్ష్మజీవుల చర్యలను ప్రేరేపిస్తుంది. సూక్ష్మజీవులను ప్రేరేపించడం అంటే మొక్క కావాల్సినటువంటి రక్షక సంబంధించినటువంటి పెరుగుదలకు ఏవైతే అవసరమో ఆ సూక్ష్మజీవులను వాటిని పెంచడానికి తోడ్పడతాయి. పప్పుధాన్యాల పంటలో కూడా వేర్ల చర్యలను బాగా పెంపొందిస్తుంది. పిండి పదార్థాల జీవక్రియ నియంత్రించుట వాటి రవాణా చేయడం జరుగుతుంది. అంటే పిండి పదార్థాలు మొక్కకు కావాల్సినటువంటి ఒక పోషక పదార్థాలు పిండి పదార్థం ఒకటి. అది ఏం చేస్తుందంటే వాటిని ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా వాటిని ఆకులకు కానీ చెట్టు కాండాలకు కానీ ఒక వేర్లకు కానీ ఏ విధంగా రవాణా చేయాలి, వాటి గురించి మొత్తం ఈ పిండి పదార్థాల చర్యకు సంబంధించింది చూస్తుంది అన్నమాట. పునరుత్పత్తి అభివృద్ధి, పునరుత్పత్తిని అభివృద్ధి చేయాలి. మనిషికి అయితే ఏ విధంగా అయితే పునరుత్పత్తి జరుగుతుంది, మొక్కలు కూడా పునరుత్పత్తి అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించి మొత్తం పునరుత్పత్తి అభివృద్ధి కూడా ఇది చేయడం జరుగుతుంది. కిరణజన్య సంక్రియ ఫలాలను, ఆకులను అండ్ వాటి నుంచి వచ్చే కొమ్మలకు రవాణా చేస్తుంది. ఒక కిరణజన్య సంక్రియ అనేది మనకు సన్ నుంచి వస్తుంది. సన్ నుంచి జరిగినటువంటి కిరణజన్య సంక్రియ CO2 అంటే మనం ఇప్పుడు దాంట్లో మెయిన్ ఏమైతే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ వీటి మూడింటి ద్వారా మనకి కిరణజన్య సంక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ కిరణజన్య సంక్రియ జరిగినటువంటి ఏదైతే ఉత్పాదన జరిగినటువంటి శక్తి కానీ వాటి ఆహారం ఏదైతే ఉందో వాటిని మొక్కలకు కానీ ఆకులకు కానీ కొమ్మలకు కానీ అన్నింటికి రవాణా చేస్తుంది. తర్వాత నత్రజని వాహకంగా పనిచేస్తుంది. వీటన్నిటిలో ముఖ్యంగా పోషణ వహించేది నత్రజని కూడా ఒక ముఖ్యమైనది. కాయల ఏర్పాటుకు తత్వన పెరుగుదల, పండ్ల నాణ్యత, పంట ఉత్పత్తులు పరిమితం అండ్ విత్తనం ఏర్పడటానికి అవసరం. విత్తన నాణ్యతకు, విత్తన పరిపక్వతకు ఎంజైమ్ల విధులు తోడ్పడుతుంది. ఐరన్, భాస్వరం వినియోగానికి కూడా సహకరిస్తుంది. మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్లో ఐరన్, భాస్వరం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వాటి వినియోగానికి కూడా సహకరిస్తుంది. ఎంజైమ్లకు కూడా సహకరిస్తుంది. మొక్కలో ఎంజైమ్లు ఉంటాయి, వాటికి కూడా సహకరిస్తుంది అని అర్థం. దీన్ని మొక్కల్లో భాస్వరం, కాల్షియం లభ్యతను పెంచుతుంది. మొక్కల్లో కాల్షియం చాలా అవసరం. ఎందుకంటే వేర్లు గట్టిగా ఉండడానికి, కాండాలు గట్టిగా ఉండడానికి, ఆకులు రాలిపోకుండా ఉండడానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి లభ్యత కూడా ఇది దోహదపడుతుంది. సో 18 రకాల మూలకాలు ఉంటాయి. ఈ 18 రకాల మూలకాల్లో ఫస్ట్ 3 హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఇవి ప్రైమరీ మూలకాలు అండి. సెకండ్ ప్రైమరీ దానిలో పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఉంటుంది. సెకండరీ మూలకాలు వచ్చేసి కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం. ఇకపోతే మైక్రోన్యూట్రిషన్స్లో ఉంటాయి. మైక్రోన్యూట్రిషన్స్ వచ్చేసి సిలికాన్, జింక్, ఫెర్రస్, కాపర్, మెగ్నీషియం, బోరాన్, మాలిబ్డిన్. వీటన్నిటి జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రాసెస్ జరిగేది COH అన్నట్టు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఈ 3 చర్య వల్లనే ఇవన్నీ మనకు జరగడం జరుగుతుంది. సో వీటి ద్వారా మొక్క అనేది అభివృద్ధి జరగడం, పంట అనేది పండడం జరుగుతుంది.